నమస్కారం. BR36 టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ BR. మనం గతంలో ఒక వీడియో చేశాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాయమైపోతున్న చెరువు అనే టైటిల్తో ఒక వీడియో చేశాం. మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మోనంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి నల్లకుంట చెరువు దగ్గర ఉన్నాం. ఆ రోజు మనం ఎక్కడున్నాం, ఏ చెరువు అనేది చెప్పలేదు. ఈరోజు రివీల్ చేస్తున్నాం. మోరంపల్లి బంజర్ రెవెన్యూలో ఉన్న నల్లకుంట చెరువు. అసలు ఈ నల్లకుంట చెరువు సర్వే నెంబర్ ఎంత, దీని శిఖం ఎంత, చెరువు ఎన్ని ఎకరాల్లో ఉండాలి, ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఉంది, మరి మిగిలిన భూమి ఏమైంది, చెరువు భూమిని కబ్జా చేసింది ఎవరు, ఎవరి అండదండలతో ఇదంతా నడుస్తుంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూస్తున్నాం, నా వెనకాల కనబడుతుంది ఇదే నల్లకుంట చెరువు. దీన్ని సర్వే నెంబర్ ఎంత, కబ్జాదారులు ఎవరు, ఎన్ని సంవత్సరాల నుంచి కబ్జా చేశారు, మరి కబ్జా చేసిన భూమికి పట్టా అయ్యిందా కాలేదా, అయితే పట్టా ఎవరు చేశారు, ఎంత కమ్ముడిపోయారు చూద్దాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం బయటకు వస్తుందా రాదా, ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా. నల్లకుంట చెరువు 112 సర్వే నెంబర్, మోరంపల్లి బంజర్ రెవెన్యూ పరిధిలో 112 సర్వే నెంబర్లో ఉన్న ఈ నల్లకుంట చెరువు సుమారుగా 28 నుంచి 30 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. అలాంటిది ఈరోజు మనం చూస్తే ఇక్కడ కేవలం ఎంతంటే ఆశ్చర్యపోతారు, 30 ఎకరాలు, 28 నుంచి 30 ఎకరాలు ఉండాల్సిన చెరువు ఈరోజు మొత్తానికి చూసుకుంటే కనీసం 5 ఎకరాలకు మించి లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మిగిలిన 25 ఎకరాలు, సుమారుగా 25 ఎకరాల భూమి ఏమైంది, చెరువును ఎవరు మింగేశారు, మరి ఈ మింగేసిన భూమిని ఎవరు ఆక్రమించుకున్నారు, పట్టాలు అయిందా లేదా, పట్టా అయితే పట్టా చేసిన అధికారులు ఎవరు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ కనిపిస్తున్నదంతా మనం చెరువు కట్ట చూసుకుంటే, ఆ చివరకు చూసుకుంటే అక్కడ ఒక తూముంది, అలుగు పారడానికి అక్కడ ఒక అలుగుంది. అది కేవలం ఒక చిన్న గొంతులాగా మాత్రమే ఉంది, కొద్ది ఏరియాలోనే ఉంది అది అక్కడ. మరి మిగిలిన భూమి అంతా ఏమైంది, ఎందుకు ఆ కొద్దిగా అలుగు మాత్రమే మిగిలింది అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ 25 ఎకరాల భూమి ఎవరెవరు మింగేశారు, కేవలం రైతులేనా, గిరిజనేతరుల, ట్రైబ్స్ 170 ఏరియాలో ఉన్న ఈ చెరువుని నాన్ ట్రైబ్స్ మింగేశారు. మరి మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దూరంగా చూస్తే నేషనల్ హైవే, అక్కడ వరకు అది దాటి దాని అవతల కూడా ఈ చెరువు శిఖం ఉందని ఇక్కడ ఉన్న తెలిసిన వారు, పెద్ద రైతులు, గతంలో నుంచి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఈ చెరువు గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, ఆ NH నేషనల్ హైవే దాటి అవతల సైడ్ కూడా ఈ చెరువు శిఖం ఉందనేసి అంటున్నారు. మరి అవతల అంత చెరువు శిఖం ఉన్నప్పుడు ఇక్కడ ఈ చెరువుని ఇంతలా ఆక్రమించేసి సుమారు 28 నుంచి 30 ఎకరాలు ఉన్న చెరువు ఈరోజు 5 ఎకరాలు మిగిలింది. దానికి గల కారణం ఎవరు. మనం ఇటు సైడ్ కనుక చూస్తే ఇక్కడ ఈ చెరువు కట్ట మీద జామాయిల్ మొక్కలు కనిపిస్తున్నాయి. ఈ జామాయిల్ మొక్కలు వేసింది ఎవరిది, చెరువు కట్ట రైతుదా, కబ్జాదారుడిదా, లేదంటే చెరువుకు సంబంధించిందా. మరి 30 ఎకరాల చెరువు కట్ట వాస్తవంగా అక్కడ దారి దగ్గర నుంచి ఉండాలి. అది గతంలో తెలిసిన రైతులు చెప్పిన విషయమే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. మరి అక్కడి నుంచి ఉన్న చెరువు కట్ట ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇన్ని ఎకరాల భూమిని మింగేసిన కబ్జాదారులు మరి ఈ చెరువు కట్ట మీద జామాయిలు వేసుకొని ఈ జామాయిల్ పంటను కూడా వాళ్ళే కటింగ్ చేయించుకొని
ధనార్జన చేసుకుంటున్నారు. ఆ దారి దగ్గర నుంచి ఉండాల్సిన చెరువు కట్ట ఇక్కడికి ఎలా జరిగింది? దాని కాళ్ళు వచ్చినాయా లేదా ఎవరైనా జరిపారా? ఎవరు జరుపుతారండి? కబ్జాదారులు. ఎవరైతే ఈ చెరువును కబ్జా చేసిన నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ చెరువు భూమిని మొత్తాన్ని కబ్జా చేసుకొని చెరువు కట్టను ఇక్కడ దాకా నెట్టుకొచ్చి ఆ కట్ట మీద కూడా ఆ కట్టని కబ్జా చేసుకొని దాని మీద జామాయిలు వేసుకొని ధనార్జన చేస్తున్నారు. మరి ఎవరు వీళ్ళు? ఎందుకు చెరువును కూడా వదలట్లేదు? మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో సిటీలో ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కానీ తొలగించి చెరువులను పునరుద్ధరణ చేస్తున్నారు. మరి అలాంటి కార్యక్రమమే ప్రతి పల్లెల్లో ఉన్న ప్రతి గ్రామాల్లో ఉన్న ఈ చెరువులను పునరుద్ధరణ చేసి ఏదైతే ఆక్రమిత చెరువులైతే ఉన్నాయో, కుంటలు ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరిపించాలి. అదేవిధంగా మళ్ళీ రైతులకు, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. వ్యవసాయ రైతులకు ఈ చెరువు నీటితో కొన్ని వందల ఎకరాలు ఇక్కడ వరి పొలాలు పండించుకుంటున్న రైతులు చాలా మంది ఉన్నారు. మరి ఇలా ఈ చెరువును మొత్తం కబ్జా చేసుకొని చెరువుని 28 నుంచి 30 ఎకరాలు ఉన్న చెరువు ఈరోజు కేవలం 5 ఎకరాలకు వచ్చిందంటే మరి ఒకప్పుడు ఈ చెరువు నీళ్లతో 2 పంటలు పండించే రైతులు ఈ రోజు ఒక్క పంటకే పరిమితం అవుతున్నారు. రెండో పంటకి నీరు లేని పరిస్థితిలో పంటలు వేయడం మానేస్తున్న ఈ రైతుల గోసను పట్టించుకునేది ఎవరు పట్టించుకోరా? మాకు అవసరం లేదనుకుంటున్నారా? మరి ఇప్పటికైనా రైతులు కానీ ఇక్కడున్న ప్రజానికం కానీ కోరుకునేదల్లా ఒకటే, మరలా ఈ చెరువుని యథాస్థితిగా ముందుగా ఎన్ని ఎకరాలు అయితే ఈ చెరువు భూమి ఉందో, ఈ చెరువు ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉందో అంటే ఆ విస్తీర్ణాన్ని పునరుద్ధరణ జరిపించి మరలా దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దీని యొక్క ఆయకట్టును పెంచి, ఈ శిఖాన్ని పెంచి, చెరువు కట్టను పెంచి రైతులకు 2 పంటలకు పుష్కలమైన నీరు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మిగిలిన కబ్జాదారులు ఎవరు? వాళ్ళ పూర్తి వివరాలు ఏంటి? ఎన్ని ఎకరాలు కబ్జా చేసుకున్నారు? ఎన్ని ఎకరాలకు పట్టా అయింది? పట్టా చేసిన అధికారి ఎవరు? చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అన్ని ఆధారాలతో మీ ముందుకు తీసుకొస్తా. మీ బిఆర్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. BR36 టీవీ యూట్యూబ్ ఛానల్. త్వరలో రాబోయే పూర్తి వివరాలతో రాబోయే ఏదైతే వీడియోల్లో రైతులతో పాటు అన్ని ఆధారాలు మీ ముందు ఉంచుతాను.